వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. డోన్ రాజకీయం ఇప్పుడు ఒక మిస్టరీ లాగా మారిపోయింది. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూపర్ 6 ఆయుధంతో జనం మధ్యలోకి దూసుకొచ్చారు. చిత్రంగా అధికార పార్టీ టీడీపీ నేతలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఈ సైలెన్స్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? మరోవైపు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, లీడర్ ధర్మవరం సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ఈ ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ డోన్ టీడీపీని ముంచబోతుందా? ఆ అంతర్గత విభేదాలను వాడుకుని బుగ్గన స్కెచ్ మారబోతున్నారా? అసలు డోన్ గ్రౌండ్ లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి అప్పుడే పీక్ స్టేజ్కి చేరిపోయింది. నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలు రోడ్లపైకి వచ్చి సవాల్ ప్రతి సవాళ్లకు తెరలేపాయి. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ క్యాడర్లో కొత్త జోష్ నింపేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ఆయుధంగా చేసుకుని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. అధికార పార్టీ హామీల అమలులో వైఫల్యం చెందిందంటూ చేస్తున్న విమర్శలు స్థానికంగా గట్టి చర్చకు దారితీస్తున్నాయి. అయితే వైసీపీ శ్రేణులు ఇంతలా విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు మాత్రం సైలెంట్ వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన కుమారుడు అర్జున్ రెడ్డితో కలిసి చాప కింద నీరులా పనిచేస్తున్నారు. మరోవైపు టీడీపీ నాయకత్వం తాము అధికారంలో ఉన్నామనే ధీమాతోనే కాలం గడుపుతున్నట్లు కనిపిస్తుంది. అధికారుల యంత్రాంగం, పోలీసుల మద్దతు ఉంటే చాలు స్థానిక ఎన్నికల్లో జెండా ఎగరవేయొచ్చని తమ్ముళ్లు భావిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ పథకాల అమలుపై వస్తున్న వ్యతిరేకతను టీడీపీ శ్రేణులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక పోరులో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందని స్పష్టమవుతుంది. డోన్ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఎన్నికల శంఖారావాన్ని ముందే పూరించి సమరానికి సై అంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తిగా అటకెక్కించిందని వైసీపీ ధ్వజమెత్తుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జనంలోకి వెళ్లి నిలదీస్తూ ఉండడంతో అధికార పార్టీ నేతలకు ఏం సమాధానం చెప్పాలో పాలుపోవడం లేదు. నమ్మి ఓట్లేసిన ప్రజల వెన్నుపోటు పొడిచారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం క్షేత్రస్థాయిలో బలంగా దూసుకుపోతుంది. బుగ్గన తన కుమారుడు అర్జున్ రెడ్డితో కలిసి ప్రతి గ్రామాన్ని చుట్టేస్తూ క్యాడర్ను ఎన్నికల సమరానికి సిద్ధం చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల దాడికి కౌంటర్ ఇవ్వలేక స్థానిక టీడీపీ నాయకులు ముఖం చాటేస్తున్నారు. కేవలం అధికార బలంతోనే ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్న టీడీపీ కల్లలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను గమనించకుండా టీడీపీ నేతలు ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారు. అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి ఈ ఎన్నికల్లో ప్రజలే సరైన బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. డోన్ గడ్డపై మళ్లీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురువేయడమే లక్ష్యంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీం సంచలన వ్యూహాలతో ముందుకు సాగుతుంది. డోన్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తమదేననే బలమైన నమ్మకంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులున్నాయి. వైసీపీ నేతలు రోడ్లపైకి వచ్చి ఎంత అరిచినా తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణిలో తమ్ముళ్లు ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తామే కాబట్టి సహజంగానే అధికార యంత్రాంగం తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. పోలీసుల మద్దతు, ప్రభుత్వ అండదండలతో డోన్ మున్సిపాలిటీతో పాటు పంచాయతీలపై టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇవ్వకుండా తమ పని తాము చేసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సూపర్ 6 పథకాల విషయంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని నేతలు కాస్త లైట్ తీసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనదైన శైలిలో ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వ పథకాల ప్రభావం కంటే కూడా తమ పార్టీకున్న క్యాడర్ బలం మరియు అధికార పీఠం తమను గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. కానీ పార్టీలోని ముఖ్య నేతల మధ్య ఉన్న విభేదాలు మాత్రం తమ్ముళ్లను కాస్త కలవరపెడుతున్నా పైకి మాత్రం అంతా సాఫీగానే ఉందని నటిస్తున్నారు. ఏది ఏమైనా డోన్ నియోజకవర్గంలో టీడీపీ పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా లోపల గ్రౌండ్ వర్క్ సాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డోన్ తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుండో నలుగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మరియు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది.
గతంలో నియోజకవర్గంలో టీడీపీకి సరైన దిక్కులేని సమయంలో ధర్మవరం సుబ్బారెడ్డి పార్టీని నమ్ముకొని తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల చివరి నిమిషంలో కోట్ల కుటుంబానికి సీటు దక్కడంతో సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. నాటి నుండి నేటి వరకు ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. కానీ ఎక్కడా రాజీ కుదరలేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్, పంచాయతీ స్థానాల్లో కోట్ల వర్గానికి ధర్మవరం సుబ్బారెడ్డి సహకరించే ప్రసక్తే లేదని బహిరంగంగా చర్చ సాగుతుంది. నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న సుబ్బారెడ్డి గనుక ఎన్నికల్లో సైలెంట్ అయితే కోట్ల వర్గానికి భారీ నష్టం తప్పదు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య ఉన్న ఆహల పోరాటం చివరకు పార్టీ మనుగడకే ముప్పు తెచ్చేలా ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఒకరినొకరు తొక్కేయాలని చూస్తున్న ఈ ఇద్దరు నేతల వ్యవహారం ఇప్పుడు డోన్ రాజకీయంలో హాట్ టాపిక్గా మారింది. ఈ అంతర్గత యుద్ధం ఇలాగే కొనసాగితే స్థానిక పోరులో టీడీపీ తీవ్రమైన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. డోన్ నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు ఇప్పుడు వైసీపీకి పెద్ద వరంగా మారాయి. అధికార పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను క్యాష్ చేసుకునేందుకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పక్కా ప్లాన్ వేశారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డిల మధ్య ఉన్న గ్యాప్ను గమనించి క్షేత్రస్థాయిలో దూకుడు పెంచాయి. టీడీపీ తమ్ముళ్లు ఒకరినొకరు ఓడించుకునే పనిలో ఉంటే వైఎస్ఆర్సీపీ మాత్రం ఏకతాటిపైకి వచ్చి ఎన్నికలకు సమాయత్తమవుతోంది. బుగ్గన అర్జున్ రెడ్డి యువతను ఆకర్షిస్తూ గ్రామ గ్రామాన వైఎస్ఆర్సీపీ బలాన్ని రెట్టింపు చేసే పనిలో పడ్డారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు తోడు టీడీపీ అంతర్గత కలహాలు తోడవడం వైసీపీకి కొండంత బలాన్ని ఇస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రూప్ వార్ వల్ల టీడీపీ ఓట్లు చీలిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధర్మవరం సుబ్బారెడ్డి గనుక కోట్ల వర్గానికి సహకరించకపోతే వైసీపీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకే కానుంది. శత్రువు బలహీనతను తాము బలంగా మార్చుకుంటూ డోన్ నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ పొలిటికల్ అడ్వాంటేజ్ను పూర్తిగా ఉపయోగించుకొని మళ్లీ డోన్ కోటపై వైసీపీ జెండా పాతాలని బుగ్గన పట్టుదలతో ఉన్నారు. డోన్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ఊపును చూస్తుంటే ప్రజల్లో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతుంది. ఓ పక్క ప్రభుత్వ పథకాల అమలుపై సామాన్య ప్రజల్లో సందిగ్ధత, అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వెనుకబడిందనే చర్చ డోన్ వీధుల్లో బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రజల్లోకి రావడం వారికి మరింత కనెక్ట్ అవుతుంది. మరోవైపు అధికార పార్టీ నేతలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం పోలీసుల బలంపైనే ఆధారపడడంపై జనం పెదవి విరుస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కోట్ల, ధర్మవరం సుబ్బారెడ్డిల మధ్య ఉన్న గొడవలు సాధారణ ఓటర్లను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. పార్టీ గెలుపు కంటే సొంత పంతాలే ముఖ్యమనుకుంటున్న నేతలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కొందరు భావిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటల వల్ల టీడీపీ బలహీన పడుతుంటే వైసీపీ మాత్రం పటిష్టంగా మారుతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రాబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఓటరు దేవుడు ఎటువైపు మొగ్గు చూపుతాడనేది డోన్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. డోన్ నియోజకవర్గంలో ముందస్తుగానే మొదలైన పొలిటికల్ వార్ ఏ రేంజ్లో ఉందో ఒకవైపు వైసీపీ అధినాయకత్వం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన కుమారుడు అర్జున్ రెడ్డి ఆధ్వర్యంలో చాప కింద నీరులా క్యాడర్ను బలపరుచుకుంటూ దూసుకుపోతుంది. మరోవైపు టీడీపీ తమ్ములకు సొంత పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు పెద్ద తలనొప్పిగా మారాయి. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డి మధ్య ఉన్న ఈ అహాల పోరాటం చివరకు పార్టీ మనుగడకే ముప్పు తెచ్చేలా ఉందని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. శత్రువు బలహీనతను తమ బలంగా మార్చుకుంటూ డోన్ కోటపై మళ్లీ వైసీపీ జెండా పాతాలని బుగ్గన పట్టుదలతో ఉన్నారు. మరి ఈ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి కోట్ల వర్గం టీడీపీ జెండాను ఎగరేస్తుందా, లేక టీడీపీ గ్రూప్ రాజకీయాలను క్యాష్ చేసుకొని బుగ్గన టీం క్లీన్ స్వీప్ చేస్తుందా అనేది తెలియాలంటే స్థానిక పోరు ముగిసే వరకు వేచి చూడాల్సిందే.